కంప్లీట్‌గా ఈ వీడియోలో ఏంటంటే, మన ఏపీకి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా మనం పే జేసుకోవాలి, దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేదైతే గూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఈ విధంగా సింపుల్‌గా మీ యొక్క ఇంటి పన్ను లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేదైతే గూడా సింపుల్‌గా మన ఒక మొబైల్ ఫోన్ నుండే మనమైతే పే అనేదైతే చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మనకి కింద డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. మీరు అక్కడ నుండైనా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ గానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. వన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి వెబ్ పోర్టల్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ అని కనపడుతుంది కదా. మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ అని ఫస్ట్ కనపడుతుందో మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మాది గుంటూరు కాబట్టి గుంటూరు అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్పొరేషన్ ఏ దాని కింద వచ్చింది అనేది చూసుకోవాలి. మాది గుంటూరు లోకల్. ఇక్కడ మనం ఏది ప్రాపర్టీ ట్యాక్స్ కాబట్టి సబ్మిట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పోర్టల్ అనేది అయితే రీలోడ్ అయితే అవుతుంది. దాని తర్వాత ఏంటంటే మన యొక్క అసెస్మెంట్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. మీరు పాతగా అంటే లాస్ట్ ఇయర్ కట్టిన ఇంటి పన్ను లేదంటే ఆ రిసిప్ట్ మీద మనకి అసెస్మెంట్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. ఆ అసెస్మెంట్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అసెస్మెంట్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఓనర్ నేమ్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదంటే డోర్ నెంబర్ ద్వారా అయితే కూడా చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా నేమ్ ద్వారా అయితే చెక్ చేద్దాం ఒకసారి. నేను మా యొక్క మదర్ నేమ్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డ్యూ అనేది అయితే 1977 అనేది అయితే చూపిస్తుంది. 1977 అనేది మా యొక్క ఏదైతే మనకి కరెంట్ సెకండ్ హాఫ్ ట్యాక్స్ అనేది అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే. వాటర్ ట్యాక్స్ అనేది అయితే సపరేట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి ఛార్జెస్ కానీ ఏమైతే లేవు, అన్నీ 0 ఉన్నాయి. ఇక్కడ మనకి డైరెక్ట్గా పే ట్యాక్స్ అని కనపడుతుంది కదా. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ అమౌంట్ మనం ఎంత పే చేయాలి అనేది మనం 1977 అనేది అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అగ్రీ అని ఇచ్చేసి పే ఆన్లైన్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది, యువర్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని. పేమెంట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎస్బీఐ అని కనపడుతుంది కదా. ఎస్బీఐ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. ఎస్బీఐ అనే దాని మీద ఎస్బీఐ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే కూడా పే అయితే కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే కూడా ఇక్కడ ఎన్ని ఉండిద్ది అనేది కూడా చూపిస్తారు. దాని కింద యూపీఐ అని కనపడుతుంది కదా. మీరు యూపీఐ ద్వారా అయితే కూడా పేమెంట్ అనేది అయితే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోన్పేలో యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో @YBL, కొంతమందికి ICICI, HDFC ఈ విధంగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ యొక్క యూపీఐ ఐడి అనేది అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది అయితే కూడా కంప్లీట్గా సక్సెస్ అయిపోయిన తర్వాత మనకి డౌన్లోడ్ రిసిప్ట్ అనేది అయితే వస్తుంది. మీరు ఆ రిసిప్ట్ అనేది అయితే కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మనము ఏపీ హౌస్ ట్యాక్స్ ఏ విధంగా దానికి సంబంధించిన పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి.